అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడులో ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో రెంటపాలెం అనే విలేజ్కి వెళ్ళారు. ఆయన వెళ్ళిన సందర్భం ఏంటి? అక్కడ నాగమల్లేశ్వరరావు గారు జూన్ 5వ తారీఖు 2024న పురుగుల మందు తాగి జూన్ 9వ తారీఖు చనిపోతే సంవత్సరం 10 రోజుల తర్వాత ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు. ఓకే, వెళ్ళారు. పోలీసులు ఆంక్షలు పెట్టినా లెక్క చేయలేదు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అయితే బ్యారికేడ్లు తోచుకొని రౌడీయిజం చేశారు, ఏదేదో చేశారు. వెళ్ళే దారిలో గుంటూరులో ఒకళ్ళని గుద్దారు. సత్తెనపల్లి గడియార స్తంభం సెంటర్లో ఒకళ్ళు సొమ్మసిల్లి పడిపోయారు, ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, పరామర్శ అయిపోయి నాగమల్లేశ్వరరావు గారి విగ్రహావిష్కరణ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో అసలు ఎప్పుడూ నేను చూస్తాను అనుకోనిది, ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి నోటితో వింటాను అనుకోనిది వాళ్ళు నేను విన్నా. అదేంటంటే, కమ్మ వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ఆస్కార్ నటన చేయటం. వల్లభనేని వంశీ ఏం చేశాడని 2 నెలల నుంచి మీరు జైల్లో పెట్టారు. దేవినేని అవినాష్ ఏం చేశాడని ఆయన మీద కేసులు పెట్టారు. కొడాలి నాని ఏం చేశాడని ఆయన మీద కేసులు పెట్టారు. నంబూరు శంకర్రావు ఏం చేశాడని ఆయన మీద కేసులు పెట్టారు. ఎమ్మెల్సీగా ఉన్న తలశీల రఘురాం ఏం చేశాడని ఆయన మీద కేసులు పెట్టారు. ఈ మాటలు మాట్లాడుతూనే ఈ నాగమల్లేశ్వరరావు ఏం చేశాడని మీరు చంపేశారని అడిగాడు. మా ప్రభుత్వం వచ్చింది 12వ తారీఖు స్వామి, ఆయన చనిపోయిన 9వ తారీఖు, ఆయన ఆత్మహత్యాయత్నం చేసింది 5వ తారీఖు అని మొత్తుకుంటూనే ఉన్నారు. అందరూ మొత్తుకునేది ఎందుకు? ఆ ఊర్లో జనాలకు కూడా తెలుసు ఆయన బెట్టింగ్ వేయటం వల్ల మనస్తాపానికి గురై ఆయన చనిపోయాడు అనేది ఆ ఊర్లో వాళ్ళకు కూడా తెలుసు. ఈరోజు నీ దుర్మార్గపు రాజకీయాల కోసం ఒక వ్యక్తి మరణాన్ని అన్యం పుణ్యం తెలియని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద రుద్దుతా నీ సైకోలను వేసుకొని ఈరోజు 2 వ్యక్తుల చావులకు కారణమైన నీ నీచ రాజకీయం ఎక్కడా ఉండకూడదు. టాపిక్లోకి వస్తే, అసలు కమ్మాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికిప్పుడు ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది? కమ్మాళ్ళందరూ తెలుగుదేశానికే సపోర్ట్ చేయాలని ఏమన్నా రూల్ ఉందా చంద్రబాబు నాయుడు గారు అని అడిగాడు. ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారి నోటి మీద నుంచి ఒక సామాజిక వర్గం పేరు కానీ, ఒకళ్ళకి సపోర్ట్ చేయటం కానీ, ఒకళ్ళకి నెగిటివ్గా మాట్లాడటం కానీ ఆయన ఎప్పుడన్నా అలా చేయటం మీరు ఎప్పుడన్నా విన్నారా? కమ్మ వాళ్ళు అన్ని పార్టీల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న కమ్మోళ్ళు ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే కమ్మోళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొత్త రాజకీయాన్ని స్టార్ట్ చేశాడు. కమ్మ వాళ్ళని ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారికి దూరం చేయాలి అనే ఆలోచనలో ఏమైనా ఉన్నాడేమో. కమ్మ వాళ్ళని 2019 నుంచి 24 మధ్యలో నీ ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గంలో టార్గెట్ చేసినందుగా ఏ ఒక్క రాజకీయ నాయుడు చేయలే. కేవలం నీ ప్రభుత్వంలో కరోనాకి కమ్మరోనా అని పేరు పెట్టాడు మీ నాయకులు. నువ్వు దగ్గరుండి మాట్లాడిచ్చావు. అవన్నీ రంగనాయకమ్మ పోస్ట్ షేర్ చేసిందని ఆవిడని అరెస్ట్ చేయించావు. ధూళిపాల నరేంద్రని ఇబ్బంది పెట్టావు. నువ్వు నీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఇబ్బంది పెట్టని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఎవరన్నా ఉంటే ఒక్కసారి చెప్పు జగన్మోహన్ రెడ్డి. కమ్మోళ్ళు ఎవరికి ఇష్టం వచ్చిన పార్టీకి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటారు. నువ్వు ఈరోజు వచ్చి కమ్మ వాళ్ళకి మధ్యలోనే విద్వేషాలు రెచ్చగొట్టాలి, నా రాజకీయ పబ్బం నేను గడుపుకోవాలి అనే ఆలోచనలు చేస్తున్నావు. వల్లభనేని వంశీ ఏం చేశాడని అడిగావు కదా నువ్వు. ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి ఎంత అసభ్యకరంగా మాట్లాడి ఈరోజు వల్లభనేని వంశీ ఆ పరిస్థితుల్లో జైల్లో ఉన్నాడో నేను చాలా మందిని అడిగా. వల్లభనేని వంశీ ఏంటి ఆయన పరిస్థితి, ఇంకా ఎన్ని రోజులు ఉంచుతారో ఏమో, కనీసం జాలి దయ ఏమన్నా చూపిస్తారో లేదో ఆయన మీద అంటే ఒక్కళ్ళు కూడా అసలు ఆ నా కొడుకు అట్టారు పోవాల్సిందే, ఆడు ఒక చిన్న తప్పు చేశాడా, వాడు ఒక మాట మాట్లాడా, ఎవరినాడు మాట్లాడేది అన్నవాళ్లే కానీ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా వల్లభనేని వంశీ మీద జాలి చూపించిన వాళ్ళు లేరు. కొడాలి నాని లెగిస్తే వాడు వీడు ఆ నా కొడుకు ఈ నా కొడుకు ఈ మాటలు ఆడు మాట్లాడింది. ఒక మంత్రిగా ఒక గొప్ప స్థానంలో ఉండి ఆయన మెయింటైన్ చేయాల్సిన రాయల్టీని మెయింటైన్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి నీ మోచేతి నీళ్లు తాగి కొడాలి నాని అనేటువంటి వ్యక్తి కమ్మోడే కానీ ఎంత దారుణంగా మాట్లాడాడో, ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది లేకుండా ఎంత దారుణంగా మాట్లాడాడో నీకు తెలుసు. తలశీల రఘురాం లేళ్ల అప్పిరెడ్డితో కలిసి దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దేవినేని అవినాష్తో కలిసి రౌడీలను పంపించి మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. లోపల పనిచేస్తున్న ఎంప్లాయీస్ను కొట్టారు. నువ్వు మర్చిపోయావేమో జగన్మోహన్ రెడ్డి, మాకు అన్ని గుర్తున్నాయి. నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, పర్టికులర్గా తెలుగుదేశం పార్టీలో ఉన్న కమ్మోళ్ళని ఎంత ఇబ్బంది పెట్టావో, కమ్మ వాళ్ళని ఎంత చీప్గా చులకనగా నువ్వు గత 5 సంవత్సరాలు మాట్లాడిచ్చావో నీ మనుషుల్ని పెట్టి తెలియనంత అమాయకులు ఎవ్వరూ లేరు. అవినాష్ మీద అన్ని కేసులు ఎందుకు అన్నావు కదా, అవినాష్ చేసింది చిన్న తప్పు అనుకుంటున్నావు నువ్వు. 14 సంవత్సరాలు అప్పటికే
అలాగే రాష్ట్రాన్ని పరిపాలించాడు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద గోండాలను పెట్టి దాడి చేపించిన దాంట్లో తలసల రఘురాం లేడా? ఈ దాడి గురించి నీకు తెలీదా? నువ్వేమన్నా అమాయకుడివా? నోట్లో ఏలు పెట్టుకునేవాడివా? ఈ రోజు వచ్చి కమ్మోళ్ళ మీద విపరీతమైన ప్రేమ ఏదో నీకు ఉన్నట్టు, కమ్మోళ్ళు తెలుగుదేశంలోనే కాదు వైసీపీకి కూడా సపోర్ట్ చేస్తారు అని నువ్వేదో నిరూపించుకుంటున్నట్టు, నువ్వు చెప్పిన పేర్లలో ఒక్కడైనా సరైనోడు ఉన్నాడా అనేది కూడా నువ్వు ఒకసారి ఆలోచించుకో. కమ్మ అనే పేరుని నువ్వు ఎంత దారుణంగా హింసించావో గత 5 సంవత్సరాల్లో, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్లుగా ఏదో నంగనాచి నాటకాలు ఆడితే సరిపోయిద్ది, నా రాజకీయ పబ్బం గడిచిపోయిద్ది అనుకుంటే ఎక్కడా ఉన్న కమ్మోళ్ళు అంత తెలివి తక్కువ వాళ్ళేం కాదు. దయచేసి అర్థం చేసుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వు పరామర్శకి వెళ్ళినప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించాలి. ఏది సంవత్సరం తర్వాత వెళ్ళావు, చనిపోయాడు, ఎందుకు చంపావు చంద్రబాబు నాయుడు అని ఇప్పుడు అడుగుతున్నావు కదా నువ్వు. అదే కుటుంబాన్ని అప్పుడు ఎలక్షన్ లో ఓడిపోయి ఇన్ఛార్జిగా ఉన్నాడు కదా మొన్నటిదాకా అంబటి రాంబాబు, ఆయన వెళ్ళి పరామర్శించలేదే? ఈ రోజు నువ్వు 2 రోజుల ముందు చెప్పి 3వ రోజు ఇప్పుడు వచ్చి పరామర్శ అనే కొత్త నాటకానికి ఎందుకు తెరదీసావు? దాని గురించి తప్ప నువ్వు కమ్మ లీడర్లందరి గురించి మాట్లాడడానికి అక్కడ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? దాని అంత అవసరం ఏంటి? రాజకీయం చేయటం అది గొప్ప అని నువ్వు అనుకుంటున్నావు. విషాన్ని చిమ్మటం, లేనిపోయిన అబద్ధాలన్నింటినీ వండి వార్చటం, చెప్పిందే చెప్పి 10 సార్లు చెప్తే జనాలు నమ్మేస్తారు అనే భ్రమల్లో 2019లో నువ్వు అట్లా చెప్పడం వల్ల నీకు అధికారం వచ్చిందనే భ్రమల్లో మళ్ళీ ఇప్పుడు బతికితే దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను జీవితంలో క్షమించరు. నువ్వు దయచేసి కులం అనే పేరు తీసుకురాకుండా, మతం అనే పేరు తీసుకురాకుండా రాజకీయాలు చేయగలిగిన దమ్ము నీకున్న రోజు బెంగళూరు వదిలిపెట్టి తాడేపల్లి రావాలని మేము కోరుకుంటున్నాం. అంతేగాని ఇట్లాంటి నీచ నికృష్టపు రాజకీయాలు, కులాల పేర్లు చెప్పి మతాల పేర్లు చెప్పి జనాల్ని రెచ్చగొట్టి నీ రాజకీయ పబ్బం గడుపుకోవాలి అనే ఆలోచనలు నీకు ఏమన్నా ఉంటే మాత్రం అర్జెంటుగా విరమించుకో. జనరేషనే మారిపోయింది జగన్మోహన్ రెడ్డి. ఇంకా మీ ఫాదర్స్ టైంలో ఉన్న రాజకీయాలు ఇప్పుడు లేవు. ప్రతి ఒక్కడు అప్డేట్ అవుతున్నాడు, ప్రతి ఒక్కడి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. అన్ని గమనించుకొని నీ రాజకీయం పద్ధతిగా చేస్తే చాలా పద్ధతిగా ఉంటుంది, లేకపోతే చాలా తేడాగా ఉంటుంది ముందు అని నువ్వు చెప్పిన కమ్మాల తరపున నేను హెచ్చరిస్తున్నా. నమస్కారం.